ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు అనుకుంటా, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఆయన మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు కూడా నమోదైంది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన అధికారిక సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్థానంలో తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ తమ్ముడు విఖ్యాత్ రెడ్డి హాజరయ్యాడంట. అయితే అధికార హోదాలో లేకున్న విఖ్యాత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడం మీద తెలుగుదేశం పార్టీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మహమ్మద్ ఫరూక్ అభ్యంతరం కూడా వ్యక్తం చేశారంట. వెంటనే సీఎంఓకు ఫిర్యాదు చేస్తూ దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మంత్రులు కోరడం కూడా జరిగింది. ఎందుకంటే హోదాలో లేకుండా కామన్ మ్యాన్గా ఆయన కలెక్టరేట్ నిర్వహించిన అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొనడం, తర్వాత అక్కడ కూడా అధికారిని దబాయించి మాట్లాడడం ఇవేవో జరిగాయంట. అందుకని చెప్పేసి మంత్రులకు కాలని చూడకాలిందే డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయానికి కంప్లైంట్ చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ఘటన మీద సమాచారం సేకరిస్తున్నారట. సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కోట సూర్యప్రకాష్ రెడ్డి, అదేవిధంగా గౌరు చరిత, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జడ్పీ చైర్పర్సన్ పాపిరెడ్డి వీళ్ళంతా కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారంట. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి భూమా విఖ్యాత్ రెడ్డి వేదిక మీద కూర్చొని అధికారులను ప్రశ్నించడం ఇక్కడ ఒక చర్చనీయాంశమైంది. దీని మీదనే ఇప్పుడు మంత్రులు అదేవిధంగా కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే జగత్ విఖ్యాత్ రెడ్డి అతనికి ఏ పదవి లేదు, జస్ట్ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అంతే. వాళ్ళక్క ఎమ్మెల్యే, వాళ్ళక్క స్థానంలో ఇతను వచ్చి అక్కడ అధికారులను ప్రశ్నించడం ఏందో మనకైతే అర్థం కావడం. యాక్చువల్గా అది తప్పు, ఎందుకంటే అధికారిక సమావేశం కదా. అందుకని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా సీఎంఓ ఆఫీస్లో కంప్లైంట్ చేశారంట. దాని మీద కూడా విచారణ జరిపిస్తారంట. మరి ఏం కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి. లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి సీరియస్ అవుతాడు, ఇంకోసారి రిపీట్ కావద్దని చెప్పేసి మాట్లాడతాడు. అంతే కదా, ప్రతిసారి సీరియస్ అవుతాడు కానీ వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఒకసారి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరైనా సరే భయపడాలా, తప్పు చేస్తే భయపడాలా అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం కఠినంగా వ్యవహరిస్తే, కఠిన చర్యలు కానీ తీసుకుంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైన్లోకి వచ్చేస్తారు. లేదు సీరియస్ అవుతున్నా అని చెప్పేసి మాట్లాడుకుంటూ పోతే కఠిన చర్యలు తీసుకోకుండా అందరూ కూడా అలానే తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా సీరియస్ అవుతాడు కానీ చర్యలు